కోడ్ ఎలా రాయాలో అతనికి నేనే నేర్పించా, కానీ ఇవాళ అతను నా టీం లీడర్ అయ్యాడు. ఎందుకు? కాలుతుంది కదా. కానీ వినండి, అతని లాజిక్ గొప్ప అని ఏం కాదు, అతని కమ్యూనికేషన్ క్లియర్గా ఉంది అంతే. మీకు సైలెంట్ ఎక్స్పర్ట్ సిండ్రోమ్ ఉంది. మీ టెక్నికల్ బ్రెయిన్ 10/10, కానీ మీ డెలివరీ మాత్రం 2/10 దగ్గరే ఆగిపోయింది. నిన్న స్టాండప్ కాల్ గుర్తుందా? బగ్ ఫిక్స్ మీకు తెలుసు, కానీ మీరు ఆగిపోయారు. అతను మాట్లాడాడు, క్లయింట్ ఇంప్రెస్ అయ్యాడు. ఇంటికి వెళ్ళాక ఏదోలా ఉంటుంది కదా. మీరు స్మార్టర్ అని మీకు తెలుసు, కానీ మాట్లాడడం రాకపోతే లోకం మిమ్మల్ని స్లో అనుకుంటుంది. అతనికి వస్తున్న ఆన్ సైట్ ఆపర్చునిటీ మీకు కావాలి కదా. నిజం చెప్పాలంటే అది మీకే రావాలి, ఎందుకంటే వర్క్ చేసేది మీరు. గ్రామర్ రూల్స్ బట్టి కొట్టడం ఆపండి. మీకు కావాల్సింది కమ్యూనికేషన్ సెన్స్. మీ లాజిక్ని అవతల వాళ్ళ బ్రెయిన్లోకి డైరెక్ట్గా పంపడం. వాళ్ళు కోడ్ ఫేక్ చేయొచ్చు, కానీ ఒక్కసారి మీరు మాట్లాడడం మొదలు పెడితే మీ టాలెంట్ని ఎవరు ఫేక్ చేయలేరు. ఇదే స్పీకింగ్ ల్యాబ్. చిన్న పిల్లలు మాట్లాడినట్టు న్యాచురల్గా మాట్లాడడం ఎలా నేర్చుకోవాలని మేము కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్ వాడుతూ నేర్పిస్తాము. మాట్లాడోళ్ళు గెలవడం కాదు, ఇక్కడ పని చేసేవాళ్ళు గెలవాలి. టైం వచ్చింది, ఇప్పుడు ఇది ఫిక్స్ చేయకపోతే 5 సంవత్సరాల తర్వాత కూడా మీకంటే తక్కువ తెలివైన వాళ్ళ కింద మీరు పని చేయాల్సింది వస్తుంది. అలా జరగనివ్వకండి. కెవిన్స్ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్లో చేరండి. కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోండి. 3 months టైంలో న్యాచురల్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీతో మీరు కూడా నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ లాగా సజావుగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేను ఖచ్చితంగా ట్రైన్ చేయగలుగుతాను. వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి టు టేక్ అడ్మిషన్ in Kevin's Speaking Lab course.